ఉదయవాణి హైటెక్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్వి రమణారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతోంది. చిరునవ్వుల కాంతులతో, ఆనందాలు కేరింతలతో, అభిమానుల ఆనందోత్సాహాలతో, బంధుమిత్రుల అభినందనలతో, శ్రేయోభిలాషులు సన్నిహితుల శుభాశీస్సులతో నిండు నూరేళ్లు శతమానం భవతిగా జీవించాలని, మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా ఉన్నతంగా ఉండాలని, మీరు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమున్నతమైన సంపూర్ణ ఆరోగ్యాలతో కలకాలం సుఖశాంతులతో జీవించాలని నేడు జన్మదినం జరుపుకుంటున్న దానాలలో ధీరుడు, మానవులలో మహనీయుడు, ఆర్తులకు, బడుగు పేద బలహీన వర్గాలకు పెన్నిది హైటెక్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్వి రమణారెడ్డి గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. జరిగిన హైటెక్ రమణారెడ్డి జన్మదిన వేడుకలు. హైటెక్ ఫార్మా అధినేత ఎన్వి రమణారెడ్డి జన్మదిన సందర్భంగా నెల్లూరు బృందావనంలోని హైటెక్ ఫార్మా హెడ్ ఆఫీస్ నందు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, మిత్రులు, కళాకారులు పాల్గొని ఆయనను శాలువాలు, పుష్పమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన పలువురు మాట్లాడుతూ సమాజానికి, కళారంగానికి, ఇతర సేవా కార్యక్రమాలకు రమణారెడ్డి అందిస్తున్న సహాయాన్ని, తోడ్పాటును కొనియాడారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మరియు విచ్చేసిన అతిథులు ఆయనలోని అనేక ఉత్తమ గుణాలను గుర్తు చేసుకున్నారు. రియాజ్ బాషా మాట్లాడుతూ నేడు నెల్లూరులోని సేవా కార్యక్రమాలకు రమణారెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఆయన తనకు 25 సంవత్సరాల పైనుంచి పరిచయస్తులని అన్నారు. సంకీర్తన కళాసమితి అధ్యక్షులు శ్రీ కనకరాజు మాట్లాడుతూ రమణారెడ్డి నుంచి మనుషుల్ని ఎలా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో నేర్చుకోవచ్చునని, ఆయనలోని సంస్కారం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, సతీష్, అర్జున్, శ్రీనాథ్, అర్షద్, రవీంద్ర, శశి, శివతేజ, దిలీప్, మునికృష్ణ, రంజీ తదితరులు పాల్గొన్నారు. హైటెక్ ఫార్మాలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకగా మేమందరం జరుపుకుంటూ ఉన్నాం. ఒక మానవుడి జన్మదినం వస్తే అతనితో పాటు అతని తల్లికి కూడాను మరో జన్మ, ఆవిడికి కూడా జన్మదినం అని పెద్దలు చెప్తారు. ఈరోజు మా ఎండి గారి జన్మదినాన్ని మా అందరి జన్మదినంగా ఆయన దగ్గర, ఆయన చేతి కింద, ఆయన చదువు వలన, ఆయన ఆదరణతో, ఆయన రక్షణతో, ఆయన ఇచ్చినటువంటి భరోసాతో బతుకుతున్నటువంటి దాదాపు కొన్ని వందల మంది ఈరోజు సొంత జన్మదినం లాగా జరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే హైటెక్ ఫార్మా అనేది ఒక బ్రాండ్ అయితే రమణారెడ్డి గారు ఈ నెల్లూరుకి సత్యవన్న చెప్పినట్టుగా ఒక ఐకాన్, హీరో. ఒక రమణారెడ్డి గారు ఆఫీసులో పనిచేయటం అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మేమందరం వాళ్ళకు గర్వంగా ఫీల్ అవుతాం. కారణం ఏమిటంటే ఆయన తన మాట చతురతతో, లేదంటే మాటలోని మాధుర్యంతో, మనుషుల మీద చూపించేటువంటి దయతో, మనుషుల మీద చూపించేటటువంటి ఆ స్నేహభావంతో ఒక సామ్రాజ్యాన్ని నెల్లూరులో ఆయన స్థాపించుకున్నారు. ఆ సామ్రాజ్యం స్థాపించుకున్నటువంటి ఈ మహారాజు యొక్క నేను నెల్లూరులో ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టగలిగాను అంటే దాని వెనక ఇప్పుడు అన్నగారి అండదండలు వస్తాం.
అది వేళ్లతో కాదు లక్షలతో కూడిన విషయాల్లో కూడా ఏ రోజు వెనకాడాలి. అలా ఈ ప్రోగ్రాం చేద్దామా అంటే గో హెడ్. అటువంటి ఒక మంచి వ్యక్తి మనందరికీ ఒక మిత్రుడిగా ఒక సోదరుడిగా దొరకడం అనేది మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాల్ని అన్నగారు మున్ముందు చేపట్టి తనకు తన సంస్థకు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకి వన్య దేవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నెంబర్ వన్ చెప్తారు కానీ కళాకారుల పట్ల నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి నాకు సార్తో పెద్ద పరిచయం లేదు. ఈ మధ్య ఆయన తెలుసుకుంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను నా ఫ్రెండ్స్ ద్వారా. ఈ మధ్యనే కొన్ని నెలల్లో పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి, చాలా పెద్ద ఈవెంట్స్. ప్రతి కార్యక్రమంలో హైటెక్ రమణారెడ్డి గారి పాత్ర లేకుండా అయితే ఎక్కడా కనిపించింది. సూపర్. ప్రతి అంటే ఆ ఈవెంట్ చేసిన వాళ్ళు ఎవరు చాలా చిన్న ఆర్టిస్టులే. సో మరి ప్రతి భాగంలో రమణారెడ్డి గారి పాత్ర ఎంత ముఖ్యంగా ఉందో ఆ నెంబర్ 1 అనే పొజిషన్కి ఒక కార్యక్రమం చేయాలంటే మొట్టమొదటి అడుగు కూడా ఆయనే ఉండదు ఖచ్చితంగా. జీవన విషయంగా చల్లని స్ఫురద్రూపు చందమామ మృదువైన భాషను కోయిల గానంగా బహుళార్థ సాధకమైన జీవ నదిపోలు నలుపోలు వంశాంతం తిరుమల వెంకట రమణుని నామంలో అటువంటి నామములు పోలు వెంకట రమణ నామధేయం ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ మన నెల్లూరు పెద్దది. మానవత్వం పరిమళించిన మంచి మనిషి, దాన ధర్మం ప్రభవించిన మహామనిషి, పదుగురికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నతుడు. అంతేకాకుండా కళాకారులకు కళా సంస్థలకు ఆదరించి సహకారాన్ని అందిస్తున్న కళాపురుషులు సహృదయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు. ఉత్తమ జన్మనిచ్చి ఉన్నత విలువలు నేర్పి ఒక ఆదర్శ మూర్తిని సమాజానికి ప్రసాదించిన వారి తల్లిదండ్రులకు ఆ పుణ్యమూర్తులకు సాష్టాంగ దండ ప్రమాణాలు ఈరోజు సమర్పిస్తారు. కళాకారులకి అండదండగా ఉంటూ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ కళల్ని పోషిస్తున్నటువంటి నలుబోలు వెంకట రమణారెడ్డి గారు, హైటెక్ రమణారెడ్డి గారు లాగా ప్రసిద్ధిగాంచినటువంటి రమణారెడ్డి గారికి ముందు జన్మదిన శుభాకాంక్షలు కళాకారులందరి తరఫున. ఎందుకంటే మీ పోటీ దాతలు లేకపోతే మా కళాకారులు లేరు, కళా సంస్థలు లేవు సార్. ఎందుకంటే మాకు సరస్వతీదేవి అభివృద్ధి కానీ లక్ష్మీదేవి వంటపడ్డారు. లక్ష్మీదేవిని మాకు అందజేస్తున్నందుకు, మాకు సహాయం చేస్తున్నందుకు కళాకారులందరి తరఫున మా 25 కళా సంఘాల కళాకారులకు చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నారు సార్. చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే మీరు మంచి ఎదుగుదల ఉండాలి, ఇంకా ఇంకా ఎదగాలి, బాగా అభివృద్ధిలోకి రావాలి, మీ కుటుంబం బాగుండాలి. అలాగే మా కళాకారులందరికీ ఇలాగే సహాయం చేస్తూ మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ వెంకటేశ్వర కళా సమితి అనే ఒక సంస్థను స్థాపించినప్పుడు దాంట్లో ఎన్నో సామాజిక కార్యక్రమాలు, ఎంతో మంది కళాకారులను పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆ సంస్థ ద్వారా మేము నిర్వహిస్తూ వస్తున్నాము. దానికి మా పెద్దయన రమణారెడ్డి గారి సహాయ సహకారాలు ప్రతి ప్రోగ్రాంలో ఆయన సహాయ సహకారాలు లేదే మేము ఆ కార్యక్రమాలు జరపడానికి కూడా సంకల్పించేవారు.
ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన వంతు సహాయం అనేది ఎల్లప్పుడూ మా సంస్థకే కాదు, ఇక్కడ నెల్లూరులో పుట్టినటువంటి ఎన్నో కళా సంఘాలకు కానీ, సమాజ సేవా సంస్థలకు కానీ, అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు కానీ ఎన్నో కార్యక్రమాలకి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఒక డబ్బు సంపాదించడం అనేది కాదు, మనం సంపాదించిన డబ్బులు సమాజ సేవకి, కళాకారులకి లేదా సంస్థలకి, మంచి కార్యక్రమాలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నది అనేది సాధకు చేసేటటువంటిది ముఖ్యమైనటువంటి మనం ధనం సంపాదించడం మనతో పాటు రాదు. కానీ మనం సంపాదించుకున్న కీర్తి మనతో ఎప్పుడు మనం ఉన్నా లేకపోయినా కీర్తి స్థిరస్థాయిగా ఉంటుంది. అటువంటి వ్యక్తి మా యొక్క రమణారెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ యొక్క కలియుగ దైవం ఆశీస్సులతో సదా క్షేమంగా ఉండాలి, వారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినారు. మా మిత్రులందరూ అనేటటువంటి భావాన్ని మాకు ఇచ్చినటువంటి మా యజమాని గారు తను ఎంత కీర్తిని పొందాడో అంత కీర్తికి మమ్మల్ని అందరినీ వారసులు చేశారు. అది కూడా కాక ఇంతకుముందు జనార్దన గారు చెప్పినట్టుగా నెల్లూరులో కొన్ని వందల మంది దగ్గరికి కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి, కానీ ఎంతమందికి ఇన్ని వందల మంది వచ్చేసరికి శుభాకాంక్షలు చెప్తారు. ఈరోజు ఉదయం నుంచి నా దగ్గర ఉన్నటువంటి 17 వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వందల మెసేజ్లు వేల మంది పంపించారంటే ఆయన ఎంత ప్రేమను జనానికి పరిచయించాడో, ఎంతమంది హృదయాల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడో మనందరం గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక మనిషిని చూసి ఏమి నేర్చుకోవాలంటే ఆ మనిషి 10 మందిలో కీర్తి ఎలా సంపాదించగలిగాడు అనేటువంటి మనిషిని మనిషిలాగా గౌరవించడం ఈయన దగ్గర తప్పితే ఇంకెక్కడ దొరకదు. ఆయన ఒక స్కూల్ అని చెప్పడానికి ఏమాత్రం నేను ఇస్తున్నాను. ఒక మనిషిని ప్రేమను పంచడం ఎంత కష్టమో, ఎంత ఇష్టంగా ఇస్తాడో ఈయన. అది డబ్బులు కానివ్వండి, మాటలు కానివ్వండి, చేతలు కానివ్వండి, ఏదైనా సరే. ఇంకొకటి మూడవది మరీ ముఖ్యంగా ఏమిటంటే మనిషిని క్షమించడం. చిన్న తప్పు చేసినటువంటి వాడిని ఎంత బాగా మనం క్షమించగలుగుతామో, ఎంత పెద్ద తప్పు చేసినా కూడా వాడిని క్షమించడమే కాకుండా మళ్ళీ అతను తన స్నేహితుడిగా చూసుకుంటాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడాను ఆయనకి ఇబ్బంది కలిగించాలని అనుకోని విధంగా తన యొక్క ప్రేమను వాళ్ళకి పంచుతాడు. మనిషి చాలా మంది చెప్తారు ప్రేమను పంచితే ఏమవుతుందండి అని. ప్రేమను పంచితే ఏమవుతుందంటే ఎంత కీర్తి వస్తుంది. మా బాస్కి మీరందరూ కృతజ్ఞతలు చెప్పడానికి, శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు 2 చేతులు జోడించినాము. ఈనాడు ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరుగుతుందంటే నిన్న జ్వరంగా ఉండి ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్యంతో ఉండి కూడా అర్జున్ గారు ఇక్కడ ఉండి ప్రతి పని కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేసి నిన్న ఈవినింగ్ మొత్తం చూసుకుని ఈరోజు మీ అందరి ముందు ఈ కలర్ఫుల్గా ఉండేట్టుగా చేయగలిగారు. తర్వాత ఎంతమంది వచ్చినా కూడాను మిమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకుంటే ఏమాత్రం ఇబ్బంది పడినటువంటి మా భాస్కర్ రెడ్డి గారు, మిగిలినటువంటి అకౌంటింగ్ సెక్షన్, మా మిత్రులు, అదేవిధంగా సతీష్ గారు, ఉదయ భాస్కర్ గారు, వీళ్ళందరికీ నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పుట్టినరోజు వేడుకలు మా పుట్టినరోజుల వేడుకలుగా మేము భావిస్తూ వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరి గురించి చెప్పి మరొకరి గురించి చెప్పబడి తప్పవుతుంది. వారే మా రాధమ్మ. మనం ఎంత శుభ్రంగా ఎంత క్లీన్గా ఉండాలనుకుంటాం, దానికి కారణం ఆవిడ. మనం పాడు చేసిన తర్వాత మళ్ళీ దీన్ని క్లీన్గా ఉంచేది కూడా ఆవిడ కూడా కృతంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నేను నమస్కరిస్తున్నాను. He is so generous, kind-hearted, and loving, and caring also towards not only his family members, but to all the staff members as well. There is no disparity he never shown between his family members and the staff working under him or with him. By and large, I can say in a single word, a man with a blend of what all the good qualities that are available on the earth. Mr. Ramareddy, so many speakers earlier to me have expressed their individual views about him, but it is a blend of all the things
Ramana Reddy Garu is best example for a good, gentle human. Even to tell more about him, there are so many words that are coming across in my mind, but it is not apt now because already it has been displayed by so many speakers before me. So I wish him and his family members a good health and wealth and prosperity throughout the life ahead and up to 100 years old. Happy birthday, సతీష్ గారు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే సార్. ఉదయ్ భాస్కర్ సార్ విధాన్ సార్ పక్కన ఉంటే మాట్లాడతారు సార్. రెడ్ల ఐక్యవేదిక తరఫున ప్రతి సభ్యుడు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. అందులో ముఖ్యంగా రమణారెడ్డి అన్న గారు ప్రతి ప్రోగ్రాంలో కూడా ముందుండి నడిపించి ఇది ఒక ప్రత్యేక సంస్థగా రాష్ట్ర వ్యాప్తంగా దీని పేరుని ఇనుమడింపజేయడంలో ముందున్నారు. మా సభ్యులందరూ కూడా ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు వాట్సాప్లో తెలియజేయడమే కాకుండా ప్రత్యేకించి నాకు ఫోన్ చేసి అన్నగారికి వారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకున్నారు. మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, 10 మందికి సహాయపడే వ్యక్తి అయిన రమణారెడ్డి అన్నగారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది చాలా ఎఫెక్షన్తో చాలా మంది ఇచ్చేసినారు. వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అగైన్ ఇంత అంటే నా వంతు నేను ఏదో సింపుల్ నేను చేసేది చాలా తక్కువ, కానీ వీళ్ళంతా చెప్పింది చాలా ఎక్కువ. కానీ నేనేదో చేయగలిగినంత చేస్తున్నాము. బిజినెస్ చేస్తున్నాము. మేము వైటమిన్స్, మినరల్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్, ప్రొబయాటిక్స్, శానిటైజర్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇట్లా పౌల్ట్రీ, ఆక్వా, వెటనరీ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పొద్దుటి కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఇండియాలో అంతా మేజర్ పార్ట్స్ అంతా చేస్తున్నాము. దీనికి మా స్టాఫ్ ఎస్పెషలీ భాస్కర్ రెడ్డి అండ్ ఉదయ్ భాస్కర్ రెడ్డి ఇలా టీము, సతీష్ ఆ ఫ్యాక్టరీలో వచ్చి ఫ్యాక్టరీలో కూడా ఫ్యాక్టరీ టీం కూడా ఫుల్ టీం ఉన్నారు. పిహెచ్డి టీం అంతా కూడా విజయ్ అని వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ఫుల్ సపోర్ట్తోనే మనం మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే మనం కంట్రీకి ఏదో కొంచెం మంచి చేయాలా, రైతులకు మంచి చేయాలా, రైతులకి టెక్నాలజీని తీసుకెళ్లాలా, మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము. మంచి ప్రోడక్ట్లు అందివ్వగలగాలనేదే మా అంబిషను. అలా చేసుకుంటూ వెళ్తున్నాము. వీళ్ళందరికీ మా స్టాఫ్ అంతా సహకారం, అలాగే సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే పబ్లిక్ కూడా చాలామంది నాకు ఫ్రెండ్స్, నా అభిమానులు చాలామంది ఉన్నారు. చాలా వీళ్ళందరూ కూడా పేరు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆర్డీఓ గారికి, రియాజ్ భాయ్ కూడా ఇక్కడే ఉన్నారు, బయలుదేరినారు. రియాజు వీళ్ళందరూ కూడా చాలామంది ఇచ్చేసినారు. ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేయడం గ్రేట్ కాదు, ఎక్స్పోర్ట్ చేయాలా. ఆ లైన్లో ఇప్పుడు మేము ఆ దిశగా వర్క్ చేస్తున్నాము. అదంతా కూడా చేస్తాం. అంటే కంట్రీకి హెల్ప్ చేయాలి మనందరం. మన పీపుల్ కూడా చాలామంది ట్యాక్స్ పేయర్స్గా వస్తే, చాలా మందిని ట్యాక్స్ పేయర్స్గా చేస్తే మంచిది, కంట్రీకే మంచిది. అంతా కూడా చాలా గ్రోత్ ఉంటుంది, కంట్రీ గ్రోత్ ఉంటుంది. మనందరం కలిసి కంట్రీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ బాబు. హైటెక్ ఫార్మాలో రమణారెడ్డి గారి ఆఫీసర్ని పనిచేస్తున్నాను. ఈరోజు వారి జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి మిత్రుడికి, అదేవిధంగా మా ఆఫీస్కి వచ్చి ఆయన యొక్క బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి కళాకారుడికి, ప్రతి సేవా సంస్థల తాలూకు సభ్యులకి మా హైటెక్ ఫార్మా తరఫున నేను కృతజ్ఞతలు అందజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా సబాబుగా జరగడానికి మా అర్జున్ గారు, వారి టీము మాత్రమే కారణం. అది కూడా కాక ఈరోజు మా ఎండి గారు రమణారెడ్డి గారు ఈరోజు నెల్లూరులో ఆయన స్థాపించుకున్నటువంటి ఒక సామ్రాజ్యాన్ని, ఒక మిత్ర సామ్రాజ్యాన్ని, ఒక స్నేహ సామ్రాజ్యంలో మేమందరం భాగస్వాములైనందుకు ఈ కార్యక్రమాన్ని
10 మందిలోకి తీసుకెళ్ళడానికి తీసుకొచ్చినటువంటి మీడియా మిత్రులకు అన్నిటికీ ముఖ్యంగా మా సంస్థను మా ఎండి గారికి ఏమాత్రం ఇబ్బందికరంగా లేకుండా అన్ని బరువులు తన మీద వేసుకుని ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి మా భాస్కర్ రెడ్డి గారికి, ఇతర మా ఆఫీసులోని ప్రతి సభ్యుడికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి మిత్రుడికి, విలేకరులకి మా సంస్థ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ గర్వంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం. థ్యాంక్ యూ.